ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ కనికరమును దయను కనులారా చూచున్నట్లుగా మా మనోనేత్రాలు మీరు వెలిగించండి నాయన. ఈరోజు రాత్రి నీ పిల్లలైన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సత్య వాక్యముల్లో నుండి నీ వాక్కు చేత ఆత్మ చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి మహిమ కలిగిన రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యము వినుటూ ఉండగానే నాయన గ్రహింపు కలిగిన నీ అభిషేకము చేత అర్థం చేసుకోగలిగిన నీ కృప చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మీరు సిద్ధపరిచి మాతో మాట్లాడుతూ ఉండగా బలమైన శక్తి కలిగిన నీ స్వరాన్ని వినడానికి కృప దయచేయండి. నీ మహిమగల రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఈరోజు రాత్రి 2వ తిమోతి పుస్తకంలో మనం 3వ అధ్యాయము 16, 17 వచనాలు మరలా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం చదువుకుందాం మూలవాక్యాన్ని. 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటకు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును నెంబర్ 2 ఖండించుటకును తప్పుదిద్దుటకును నెంబర్ 3 తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును నీతి విషయంలో శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి సంగతులు గ్రహించుకోవడం చాలా కష్టమైనటువంటి విషయాలు. ఇక్కడ చూడండి, మనం లాస్ట్ సెక్షన్లో కూడా నేర్చుకున్నాం, కానీ లాస్ట్ సెక్షన్లో దగ్గర ఒక 20 నిమిషాల వరకు టాపిక్ రికార్డ్ అవ్వలేదు. అందుకనే ఈరోజు కూడా కొంచెం అందులో నుంచే మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి అన్న, ఈ 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పౌలు చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఏ పరిస్థితుల్లో ఈ సంగతులు పౌలు తిమోతికి బోధిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఆ రోజుల్లో రాజ్యాలు, ప్రభుత్వాలు క్రైస్తవులు అనబడిన వారిని జైల్లో పెడుతూ హింసిస్తున్నటువంటి కాలాలు. అట్ ద సేమ్ టైం ఆ రోజుల్లో ఆసియా సంఘం అంతా కూడా అపోస్తులను, పరిశుద్ధులను విడిచిపెట్టి వెళ్ళిపోయే కాలాలు. అంతేకాకుండా ఆ రోజుల్లో సంఘము లోపల దుర్బోధకులు ఉన్నటువంటి కాలాలు. ఆ రోజుల్లోనే దుర్బోధకులు సంఘాన్ని ఎంతో కష్టపడి ఉపదేశం చేత
కాపాడుకొని పెంచుకున్నటువంటి సంఘాన్ని దుర్బోధల చేత సంఘాన్ని చీల్చేస్తూ చెదరగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక దైవజనుడు, దేవుని చేత పిలువబడిన సేవకుడు ఎలాగూ తన సేవను కొనసాగిస్తాడు, అంతేకాకుండా తన సేవను ఎలా చక్కగా ముగించగలడు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ ఈ పత్రికల్లో చూస్తున్నాం. ఒక దైవజనుడి కొరకు మరొక దైవజనుడు ఏ విషయాలు చెప్పి చూపిస్తున్నాడో అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో దైవజనులు అనే మాటకి చాలామందికి అర్థం కూడా తెలియదండి. యాక్చువల్గా దైవజనుడు అంటే దేవుని యొక్క సంకల్పాన్ని ముగించడానికి, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని చేసి ముగించి ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడి నడిపించబడేవాళ్ళు సేవకులు. అంతేకాకుండా రెండవది ఏంటంటే, క్రైస్తవుడు లేకపోతే దైవజనుడు ఇతరుల కొరకు బ్రతికి వాళ్ళందరినీ దేవుని చిత్తంలో పరిశుద్ధ జీవితం ద్వారా ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపరిచేవాడు దైవజనుడు. ఒకటి, దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా పని ప్రారంభించి ముగించేవాడు. రెండవది, ఆయన ప్రజలను రక్షించి ప్రభు ఎదుట నిలబెట్టేవాడు దైవజనుడు. ఇక్కడ ఇన్ని పోరాటాల మధ్యలో దేవుని సంకల్పాన్ని ఎలా చేసి ముగించాలో దైవజనుడికి పౌలు చెప్తున్నాడు. తిమోతి, మొట్టమొదట నీవు నన్ను చూడు, నా ద్వారా దేవుడు నా యాత్రని ఎలా సంపూర్ణం చేశాడో నన్ను చూడు. ఇక్కడ ఆయన చూపిస్తున్నటువంటి మాదిరిని మనం చాలా జాగ్రత్తగా చూడొచ్చు. 10వ వచనంలో చెప్తున్నాడు, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయలో, ఇకోనియాలో, లుస్రాలో అను పట్టణములో నాకు కలిగిన హింసలు, ఉపద్రవాలు తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించావు. చూడండి, నేర్చుకునేవాడు లేకపోతే బోధించేవాళ్ళు ఇద్దరూ కూడా ఒకే జీవితాన్ని కలిగి ఉన్నారు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు ఏ జీవితాన్ని కలిగి ఉన్నాడో వాటన్నిటిని కూడా దగ్గరుండి చూసి నమ్మి వెంబడించి పెరిగాడు. ఎవరు? తిమోతి. ఇప్పుడు తిమోతి గురించి మనం 14-15 వచనాల్లో కూడా మనం చూసాం. తిమోతి బాల్యదినం నుండి కూడా ఒక పరిశుద్ధుల్ని వెంబడించడానికి, లేకపోతే బోధని, ప్రవర్తనని, ఉద్దేశాన్ని, విశ్వాసాన్ని, దీర్ఘశాంతాన్ని, ప్రేమను, ఓర్పును అన్నీ చూసి శ్రమలలో పరిశుద్ధులు ఎలా నడిపించబడుతున్నారో చూసి వెంబడించడానికి తిమోతికి ఎవరు సహాయం చేశారంటే తిమోతి బాల్యదినం నుండి లేఖనాలు ఎరిగినవాడు. చూడండి, ఒక దైవజనుడిని వెంబడించాలంటే ఇతనికి ఏం తెలియాలంటే లేఖనాలు తెలియాలి. ఈ లేఖనాలు కూడా బాల్యదినం నుండే ఎరిగి ఉండాలి. ఎందుకంటే లేఖనాలు మనం ఎరిగిన దాన్ని బట్టి దేవుని యొక్క చట్ట ప్రకారం మనకి తీర్పులు జరుగుతాయి. అయ్యా, నాకు వాక్యం తెలీదు, నాకెవరు చెప్పలేదు అని కహానీ మాటలు చెప్తే మనం తప్పించుకోవడానికి అనుకూలంగా ఉండే పరిస్థితులైతే కాదు. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలన్నీ కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ తిమోతి యొక్క పిలుపును, అతని యొక్క స్టాండు, అంటే అతను ఏ వాక్యం మీద కట్టబడ్డాడో అనే స్టాండు ఇక్కడ దానికి మాదిరి ఎవరు అనంటే, ఒకటి ఉపదేశానుసారంగా నడిచినటువంటి దైవజనులు, అలాగే తిమోతికి నేర్పించినటువంటి
విశ్వాసాన్ని నేర్పించిన తన అవ్వ, తన తల్లి, దైవజనులు, వీళ్ళ ముగ్గురిని వెంబడించడం ద్వారా, పరిశుద్ధ లేఖనాలు తెలుసుకోవడం ద్వారా, ఇతనికి కలిగిన విశ్వాసము ద్వారా ఇతను బోధ యందు, ప్రవర్తన యందు, ఉద్దేశము, విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు, శ్రమలు, వీటన్నిటిల్లో ఎదగటానికి దేవుడు సామర్థ్యం అనేది ఇచ్చాడు. అందుకనే తిమోతికి ఏమని చూపిస్తున్నాడంటే పౌలు యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు. నేనేమంటానంటే ఒక వ్యక్తి వాక్యాన్ని విన్నాడు అంటే ఆ వ్యక్తి విన్నట్టు రుజువు ఏంటంటే అతడు పరిశుద్ధుల్ని వెంబడిస్తాడు, అతడు పరిశుద్ధులైన అపోస్తులను వెంబడిస్తాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క బోధను, ఈ వాక్యము అపోస్తుల యొక్క బోధ దగ్గరికి నడిపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించాలి. పరిశుద్ధులైన దైవజనుల దగ్గరికి, ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గరికి నడిపిస్తుంది వాక్యం. ఎప్పుడు కూడా ఆ వాక్యములో నువ్వు నమ్మిన విశ్వాసము రూఢి అని నమ్మినప్పుడు తిమోతి తను పరిశుద్ధ లేఖనము అది రక్షణ ఇచ్చే లేఖనమని నమ్మాడు. అంతేకాకుండా అది రూఢి అని నమ్మాడు. చూసారా, లేఖనము రూఢి అని నమ్మి విశ్వాసంతో కన్ఫామ్ అని రూఢిపరుచుకున్నటువంటి వ్యక్తిగా నడిపించబడ్డాడు. చూడండి, ఉపదేశం ద్వారా వచ్చేటువంటి రక్షణ, అది రూఢి అని నమ్మేటువంటి విశ్వాసం, పరిశుద్ధులను వెంబడించేటువంటి నడక, ఇదంతా కూడా వాక్యం, లేఖనాలు అర్థమైతే నీ జీవితం మన పితరులను పరిశుద్ధాత్ముడు ఎలా నడిపించాడో ఎగ్జాక్ట్లీ అలానే మనల్ని కూడా నడిపిస్తాడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఉపదేశం ఒక మనిషికి అర్థమైతే అతను రక్షించబడడానికి, అతను ఈ వాక్యము స్థిరమని నమ్మి విశ్వాసం గలవాడై అపోస్తుల యొక్క సహవాసంలో వెంబడించి నడిపించబడతా ఉంటాడు. చాలామందికి ఇలాంటి ఎదుగుదల అనేది చాలామందికి నచ్చదు. ఈ రోజుల్లో సేవకులంతా కూడా ఎలా నడిపించబడతారు అని అంటే వాళ్ళకి నచ్చినటువంటి బైబిల్ ట్రైనింగ్ల ద్వారా, అక్షర జ్ఞానం నేర్చుకోవడం ద్వారా సేవను దేవుడు పిలిచాడని నమ్మి వీళ్ళంతా మోసపూరితమైన అక్షర జ్ఞానాన్ని నేర్చుకొని దుర్బోధల చేత, చూడండి, దైవజనుడికి ఒక ఆశీర్వాదం అంటే ఎలా చూపిస్తారంటే వస్తువుల్లో చూపిస్తారు. కారుల్లో, లేకపోతే బిల్డింగుల్లో, గ్రానైట్ రాళ్ళల్లో, టేకి తలుపుల్లో. చూసారండి, కరోనాని చూసి భయపడి దాక్కున్న సేవకులు కూడా ఇవాళ రోజున మేము పరలోకం తీసుకెళ్ళిపోతాం అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వసించిన ఒక దైవజనుడు, నాకు తెలిసి ఈ ఉపదేశాలు మీ హృదయాలకు అర్థం కావని నేను అనుకుంటున్నానులేండి. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది. మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారో, మీరు మనసు పెట్టి వింటున్నారో లేదో కూడా తెలిసిపోద్ది. ఇంకా దైవజనుడి దగ్గరే రుజువైపోతే ఇంకా దేవుని చేత నువ్వు అంగీకరించి పరలోకానికి ఎట సిద్ధపడతారో నాకు తెలియదు. చూడండి, ఒక దైవజనుడు సిద్ధపరిచే విధానాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఏ విషయాలు చెప్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. చూడండి, తిమోతికి ఏం చూపిస్తున్నాడు పౌలు అంటే తన జీవితాన్ని చూపిస్తున్నాడు, తను పొందిన ఉపదేశాన్ని. ఇవన్నీ కూడా చూడండి, ఉపదేశం కానివ్వండి, దీర్ఘశాంతం కానివ్వండి, ఓర్పు కానివ్వండి, ప్రేమ కానివ్వండి, కనికరములు కానివ్వండి, దయ కానివ్వండి, నీతి కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, ఏది చూసినా ఉపదేశంలో నుండే పౌలు సంపాదించుకొని ఆ ఉపదేశంలో నుండే ఆయన సేవా జీవితం అంతా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఒక సేవా జీవితం కానివ్వండి, లేకపోతే ఒక దైవజనుడికి ఒక కుటుంబం యొక్క బాధ్యతలు కానివ్వండి, అన్నిటిలో నడిపించబడ్డానికి ఏది తనకు ఆధారం అనంటే ఒక దైవజనుడికి వాక్యమే ఆధారం
అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఒకవేళ కుటుంబాన్ని నడిపించలేకపోతే అతడు సేవకు కూడా పనికిరాడని వాక్యం రాయబడి ఉంది. మీరు చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము చూడండి నాన్న, 3వ అధ్యాయము 5వ వచనం చదవండి నాన్న. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల, చూడండి, తన ఇంటి వారిని ఏలలేకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. ఇప్పుడు చూడండి, అంటే దైవజనుడికి ఖచ్చితంగా కుటుంబాలు కూడా ఉంటాయి. రెండవది, మెల్కిసెదెకు క్రమంలో సేవ చేసే పరిశుద్ధులు కూడా ఉంటారు, అపోస్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక దైవజనుడు సంఘమును ఏలకపోతే అంటే మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఉపదేశం అంతా ఇంటి యజమానుడే ఎరిగిన వాడై ఉండాలి. అంటే సేవకుడు కానీ లేకపోతే కుటుంబం కానీ ఉపదేశం అంతా కూడా తెలిసిన వారై ఉండాలి. ఎవరు? ఇంట్లో ఉన్న పురుషులు. ఇక్కడ దుర్బోధలు నేర్పిన ప్రకటనలు ఏంటో తెలిసిన, ఈ రోజున సంఘాల నిండా ఆడోళ్ళు కనపడతారు కానీ మగోళ్ళు కనపడరు. ఆడోళ్ళని మోసం చేసి కుటుంబాలను నాశనం చేసేది దుర్బోధ. అంటే పురుషుల్ని మోసం చేయరా అని కాదండి, పురుషులైనా మోసపోతారు. కానీ ఇక్కడ నడక, ఆత్మ సంబంధమైన నడక యొక్క ప్రాముఖ్యతను మనం చూడాలి. ఇప్పుడు ఒక దైవజనుడు సంఘాన్ని కానివ్వండి, సమాజానికి కానివ్వండి మాదిరి. ఇప్పుడు అదే మాదిరిని పౌలు తిమోతికి చూపిస్తున్నాడు. బాబు, నన్ను చూడు, నా జీవితం చూడు, నేను నేర్చుకున్న ఉపదేశం చూడు, నా దగ్గర ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని చూడు, ఓర్పును చూడు, ప్రేమను చూడు. ఇవన్నీ ఎక్కడ సంపాదించుకున్నాడంటే పౌలు దేవుని వాక్యంలో సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనందరం వాక్యం విన్నాం, వాక్యం నమ్మాం కదా. ఈ రోజున ఇళ్లలో తగాదలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, లేకపోతే అవిశ్వాసాన్ని కానివ్వండి, లేకపోతే అనారోగ్యాలను కానివ్వండి, లేకపోతే శత్రువులు కానివ్వండి, ఏ సమస్యలు వచ్చినా వాక్యము నేర్పినటువంటి గుణాలు మన దగ్గర ఉన్నాయా అండి? ఇక్కడ ఎందుకనంటే కుటుంబానికైనా సంఘానికైనా సంపూర్ణత. అందుకనే 2వ తిమోతి పత్రికలో పౌలు ఏమని చెప్పాడంటే, సంపూర్ణుడై, సన్నద్ధుడై. అంటే అర్థం ఏంటి? కుటుంబ వ్యవస్థను నడిపించడానికి కానివ్వండి, లేకపోతే సంఘాన్ని నడిపించడానికి కానివ్వండి, అన్నిటిల్లో పురుషుడు ఆధిపత్యం కలిగిన వాడై యోగ్యుడై ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఆడపిల్లలు వచ్చి వాక్యం వింటున్నారు కదా, పురుషులు రారండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క తెక్క. నాకు అన్నీ తెలుసు, నా మనస్సాక్షి గొప్పది అనుకుంటాడు. వాక్యం అనే అర్థంలో ఒక్కడ కూడా చూసుకోడు. ఈ రోజున ఎవడికెవడు మోసం చేసుకుంటున్నారంటే, యజమాని బలహీనుడైతే తన కుటుంబంలో ఎలాంటి విశ్వాసం ఉన్నా కూడా పనికి రాడు. ఎందుకంటే ఒకడి విశ్వాసము చేత మరొకళ్ళ అవిశ్వాసాన్ని జయించగలిగే జీవితాన్ని కలిగి ఉంటారు. అసలు యజమానుడు ఇంటిని కుటుంబాన్ని నడిపించే యజమానుడే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే ఈయన కుక్కలాగా బయట తిరిగే ఒక కుక్క బ్యాచ్ ఒకటి ఉంది. వీళ్ళు మాటలు చెప్పుకొని వాళ్ళు తృప్తిపడి జయించుకుంటూ వెళ్తూ ఉంటారండి. నేను చెప్తున్నాను, దేవుని ఎదుట ఒక కుటుంబ యజమాని గనక కుటుంబంలో దేవుని వాక్యానికి అప్పగించుకొని బతకకపోతే ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సంపూర్ణతకు రాలేరు. అంటే వాళ్ళంతా కూడా టైం పాస్ చేస్తారు. వాక్యం ఎత్తబడిద్ది కానీ వాక్యంలో ఉన్న జీవితం ఫలింపు జరగదు. చూడండి, ఒక యజమానుడి గురించి మాట్లాడుతూ ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సంఘానికి పోల్చి చెప్తున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోలేనివాడు, నడిపించుకోలేనివాడు తన సంఘాన్ని ఎలా నడిపిస్తాడు? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అంటే ఒక కుటుంబంలో యోగ్యతను సంపాదించుకోవడానికి ఒక దైవజనుడు ఎంత రిస్క్ తీసుకుంటాడు తెలుసా? చూడండి, దైవజనుడు నమ్మితే తన కుటుంబంలో వాళ్ళు నమ్మరు, ఒకళ్ళు నమ్మితే ఒకళ్ళు నమ్మరు, ఒకళ్ళ విశ్వాసం ఒకళ్ళు నమ్మరు.
ఇప్పుడు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, పౌలును నన్ను చూడు, నా దగ్గర దీర్ఘశాంతం ఉంది, నా దగ్గర విశ్వాసం ఉంది, నా దగ్గర దేవుని ప్రేమ ఉంది, నా దగ్గర పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, నన్ను చూడు. ఇప్పుడు చూడండి, మనందరూ నేర్చుకోవాలి అని వాక్యం చెప్తుంది. రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధుల దగ్గర నేర్చుకోవాలి. మీరు గమనించారో లేదో, మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు పౌలు తిమోతి సేవ చేయాలంటే పౌలు దగ్గర చూసి నేర్చుకున్నది ప్రకటించాలి. ఒకవేళ దేవుడు పౌలుకి మించిన జ్ఞానాన్ని తిమోతికి ఇస్తే, తిమోతికి దేవుడు ప్రకటన ఇస్తే ప్రకటించవచ్చు, తప్పులేదు. నేను చెప్పే విషయాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక విషయాన్ని రక్షించబడిన వ్యక్తి శ్రద్ధగా నేర్చుకోవాలని ద్వితీయోపదేశ కాండంలోనే మన పితరులకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేర్చుకోవటం అంటే ఏంటి? యాజ్ ఇట్ ఈజ్గా లేఖనం ఏం చెప్తుందో ఆ జీవితాన్ని దైవజనులు ఏది విశ్వసించారో, ఈ రెండు బేసిక్స్ దైవజనుల యొక్క జీవితంలో కానివ్వండి, యేసుక్రీస్తులో జీవితం కానివ్వండి, మనం లేఖనాల్లో చూసి నమ్మి ఆ స్టాండ్ మాత్రమే మన దగ్గర పనిచేయాలి. అది కాకుండా ఇప్పుడు మనం కలిపి చెరుపుతున్నాం అనుకోండి, ఈ రోజున ఇవాళ జరిగే పరిస్థితులు ఏంటంటే నేర్చుకోవటానికి ఇష్టపడరండి. ఇప్పుడు వింటారు కదా, వినేవాడు నేర్చుకోవాలంటే ఏం చేయాలా చెప్పండి? నేర్చుకోవాలంటే ఏం చేయాలా? దిద్దాలంటే ఏదో ఉండాలా? ఆల్రెడీ ఇప్పుడు ప్రశాంత్ బాబు ఉన్నాడండి, వాడికి మేము ఈ లైన్ నేర్పుతూ ఉంటాం. ఆడు నేర్చుకోవాలంటే అక్కడ ఆల్రెడీ ఎలా ఉంటుందో దాని షేప్ అక్కడ ఉండాలి. అంటే వీడు చూడాలి. మనం నేర్చుకోవాలంటే ఈ రోజున ఉపదేశాన్ని రాసుకునే వాళ్ళు లేరు, దాన్ని మరలా వినేవాళ్ళు లేరు. అందులో అసలు ఏం ప్రకటన చెప్పాడు అని చదివి జాగ్రత్తగా ఆ విషయాల్లో నేనున్నానా లేదా, నా జీవితం ఉందా లేదా, నేను అప్పగించుకున్నానా లేదా, ఆ ఉపదేశంలో దేవుడు నాతో మాట్లాడిన ప్రకారంగా నా జీవితాన్ని నేను అప్పగించుకున్నానా లేదా అని పరిశీలించి పరీక్షించుకునే వాళ్ళు లేరండి. ఇవాళ వాక్యాన్ని విని దులిపేసుకుంటున్నారు, కానీ వాక్యం జాగ్రత్తగా నేర్చుకోవటంలా. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలకు నేర్పుతావు, భర్త నేర్చుకుంటే భార్యకు నేర్పుతాడు. ఎందుకంటే భర్త యజమానుడే తాగి తిరుగుతుంటే యజమానుడే ఉపదేశాన్ని వదిలిపెట్టి మా ఆవిడ మంచి ప్రార్థన చేస్తుంది అనుకుంటే ఇవన్నీ జరిగేవి కావండి. మీరు ఏ సంఘాలకన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, కానీ భర్తకి లేఖనాలు తెలిసి ఉండాలి. అతడు బాల్యదినం నుండే దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా నేర్చుకొని ఉండాలి. మీరు ఈ విషయాన్ని ఈ రోజుల్లో దుర్బోధల చేత మీరు చూడండి, సంఘాల్లో ఎక్కడా కూడా పురుషులు అసలు గుడికి రారండి, చాలా తక్కువ. మరి వెళ్ళేవాళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళని మోసపరచడానికి నెంబర్ 1 దుర్బోధకులు ప్రపంచం మొత్తం విపరీతంగా నిండిపోయారు. ఇప్పుడు ఆడవాళ్ళు చెంగు పట్టుకొని ఏం చేస్తున్నారు? పురుషులు కూడా మా ఆవిడ వెళ్ళే గుడికి నేను కూడా వెళ్తున్నానని పోయేవాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళకూడదని అంటలేదండి, కానీ ఇక్కడ లేఖనాల్లో దేవుడు చెప్పిన ట్రాక్ చూడండి. మారు మనసు లేని భర్తల్లారా, మీరు శాపగ్రస్తులై కూర్చొని తిరగమాకండి, దేవుని వైపు చూడడం నేర్చుకోండి. ఆడవాళ్ళని మోసం చేసే దుర్బోధకులు విపరీతంగా ఉన్నారు సంఘాల్లో. మీకు ఆల్రెడీ ఈ 2 తిమోతిలోనే 6వ వచనం నుండి మీకు ఆల్రెడీ చూపించాను, చదివించాను, విన్నారు గత కాలంలో. మీరు మరలా లేఖనాలు వినరు, మీరు నేర్చుకోరు, ఇతరులకు ఎవరికి చెప్పరు. ఇప్పుడు దుర్బోధలో ఉన్న ఒక్క వ్యక్తికి బోధించారండి, ఇంతకాలం నుండి మీరు వాక్యం వింటున్నారు కదా, ఒక్క బిడ్డకి దుర్బోధలో నడిపించబడుతున్న పిల్లకి సత్యం చెప్పడానికి నోరు తెరవరండి. ఎందుకు? నువ్వు నేర్చుకోలేదుగా, నువ్వు నేర్చుకోలేవు. నేనేమంటున్నానంటే ఉపదేశంలో ఉన్న జీవితం యొక్క విలువ నీకు అర్థం కాలా, నువ్వు నమ్మలా. తిమోతి రూఢి అని నమ్మాడు. నేను అడుగుతున్నాను, రూఢి అని కన్ఫామ్ అని మీరు నమ్మారా అండి? నమ్మరు. ఈరోజంతా సేవ అంతా ఏం జరుగుతుందో చెప్పనా అండి? సురేషయ్య గారు, సేవ అంతా ఏం జరుగుతుందో చెప్పనా? చక్కగా వచ్చి ఉద్యోగాలు, ఇళ్ళు వాకిళ్ళు, వ్యాపారాలు, తినటానికి సమృద్ధి, ఇవే దీవెనలు అనుకుంటున్నారండి. ఇవి ఏ సంఘానికి వెళ్తే మనకు అక్కడ క్షేమం ఉంటుందో అదే దీవెన అనుకుంటున్నారు.
చాలా విచిత్రమైనటువంటి అనుభవాలు ఈ రోజుల్లో నేను చూస్తున్నానండి. సంఘాల్లో చాలా భయపడుతున్నాను. నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కనుక ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కుటుంబ జీవితానికైనా సేవా జీవితానికైనా మనందరికీ సరిపోయేది వాక్యం. ఇప్పుడు చూడండి, కుటుంబంలో సమస్యలు ఎన్ని రకాలు వస్తాయి చెప్పండి. ఇప్పుడు నీ గర్భాన పుట్టిన 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక విషయాన్ని తండ్రి చెప్పాడు అనుకోండి, కూతురు ఒకలాగా అర్థం చేసుకుంటుంది, కొడుకు ఒకలాగా అర్థం చేసుకుంటాడు. పోనీ ఇద్దరూ పర్వాలేదులే, రక్షించబడ్డారు, కొంచెం పెరిగారు ఆత్మీయంగా అనుకుంటే, పెరిగిన తర్వాత ఎవడు ఎదురు తిరుగుతాడో అర్థం కాదు, ఎవడు రివర్స్ అవుతాడో అర్థం కాదు. భక్తి చెయ్యిరా, ఇలా చెయ్యిరా అని చెబితే ఈడేమంటాడంటే, ముందలు నీ సంగతి చూసుకో అంటాడు. భక్తిని నేర్చుకోనానా, ఇలా ఉందిరా వాక్యం, జాగ్రత్త అంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసుకో, నువ్వు ఎలాంటి దుర్మార్గుడో చూసుకో అనే రకం ఇవాళ. చూసారా, ఇవాళ ఎంత చెత్త పిల్లల్ని కంటున్నామంటే, వాళ్ళని చూసుకొనే వీళ్ళు నా పిల్లలని చెప్పుకోండి. నేనైతే చెప్పుకోనండి, మాట ఎన్నోడు నా పిల్లలు అని నేను అన్నాం. అసలు పరిశుద్ధ జీవితం చేసి దేవుని చేతిలోకి వచ్చేవాడే నాకు పిల్లలండి. యేసు ప్రభు సృష్టికర్త ఏమన్నాడు దినా, ఎవర్రా నా తల్లి, ఎవర్రా నా తండ్రి అన్నాడు ఆయన. నా మాట విని నా మాట చొప్పున నడిపించబడేవాడే నాకు తల్లి, నా తండ్రి, నాకు సహోదరుడు ఎవడైనా. ఇప్పుడు లేఖనాలు విని పరిశుద్ధ జీవితం చేయకపోతే, ఒకవేళ శారీరకంగా సేవకులకు పుట్టిన పిల్లలు కూడా పిల్లలు కాదండి. పిల్లలు అని చెప్పుకోమాకండి. తిరుగుబాటు చేసేవాడు, వాక్యాన్ని నమ్మనోడు పిల్లలు అవరాళ్ళు. మీరు మోసపోతున్నారు, జాగ్రత్తగా నమ్మండి. మీరు పెంచే పెంపకంలో దైవ జ్ఞానం చేత పిల్లలు లోబడి పెరగకపోతే వాళ్ళు దేవునికి పిల్లలు కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లలు కాదు. ఒకవేళ పుడితే నీ గర్భాన పుట్టొచ్చేమో కానీ నీకు అనుగ్రహించబడినటువంటి బిడ్డలైతే కానే కాదు. ఇస్సాకు నువ్వు ఎదురుకొచ్చేనా, జాగ్రత్తగా జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు పౌలు చెప్పే విషయాలు చాలా విలువైనవి. పౌలు అంటాడు వాక్యం సరిపోద్ది అంటాడు. ఇప్పుడు కుటుంబాన్ని ఒక సేవకుడు కట్టుకోవాలంటే వాక్యం సరిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు రెండవది సంఘము సేవ అంటే వాక్యం సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడికి సంఘం ద్వారా కుటుంబం ద్వారా వచ్చే శ్రమలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మీరు ఒకసారి ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఇప్పుడు సంఘం ఉందనుకోండి, సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే ఆ బాధలను ఓదార్చేది ఎవరు? సేవకుడు. ఇప్పుడు చూడండి, సేవకుడికి ఏ ఓదార్పు తెలిసి ఉండాలి? ఉపదేశంలో ఉన్న ఓదార్పు తెలిసి ఉండాలి. అంటే లేఖనంలో నీకేం దొరుకుతుందంటే ఓదార్పు దొరుకుతుంది. లేఖనంలో ఒక మనిషిలో ఉన్న పాపాన్ని చంపే జీవితం దొరుకుతుంది. లేఖనంలో దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక విశ్వాసం దొరుకుతుంది. లేఖనంలో దేవుని నీతి దొరుకుతుంది. లేఖనంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్యం దొరుకుతుంది. లేఖనంలో దేవుడు మన కొరకు మరణము లేని జీవితాన్ని ఇచ్చాడు, అది దొరుకుతుంది. ఒక ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, పరిస్థితులన్నిటిలో నుండి నీకు సరిపోయి నీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అనారోగ్యాలు ఉంటాయి కుటుంబాల్లో, సంఘాల్లో పిల్లలకు అనారోగ్యాలు ఉంటాయి. ఆ అనారోగ్యాల టైంలో దైవజనుడికి ఏ వాక్యం పిల్లలకి చెప్పి వాళ్ళకి విశ్వాసాన్ని నూరిపోసి ధైర్యపరచాలో అతనికి ఎక్కడ దొరికింది మెటీరియల్ ఎక్కడ దొరికింది అంటే వాక్యంలో దొరికింది. ఎవరికైనా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలనుకునే వారికి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? ఉపదేశంలో దొరుకుతుంది. అందుకని దైవజనుడికి 4 పనులు చెప్పాడు. ఏం పనులు చెప్పాడు? ఉపదేశిస్తాడట. మనం మూలవాక్యంలో చదువుకుంది అదే కదా, ఉపదేశించుటలోను ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకు. శిక్ష అంటే శిక్ష కాదండి, శిక్షణ అంటే బాగుంటుంది. ట్రైనింగ్ మనం ఇంగ్లీష్లో అలానే ఉందండి. ఇంగ్లీష్లో కానీ హీబ్రూ లాంగ్వేజ్లో కానివ్వండి, శిక్షణ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లోనే శిక్ష కూడా ఉంటుందండి. మన తెలుగు భాష కూడా న్యాయంగానే రాశారు.
శిక్ష కూడా ఉంటుంది. ట్రైనింగ్ అయ్యేవాడికి శిక్ష లేకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దైవజనుడైన తిమోతిని ఎలా సిద్ధపరుస్తున్నాడంటే, తిమోతి నీకు నాకు మనకి వాక్యం సరిపోద్ది. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేసి ముగించేటట్టు చేస్తుంది. ఒక సేవకుడు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని, రెండవది ఆయన ప్రజలకు కావలసిన రక్షణ సంపూర్ణంగా నేర్పించి సిద్ధపరిచి దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఈరోజు మనకు అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు చూడండి, విని నమ్మి విశ్వసించి రూఢి అని నమ్మాడంట. ఎవరు? తిమోతి. నమ్మటమే కాదు, ఇతని నమ్మకం ఎక్కడికి నడిపించిందంటే అపోస్తుల దగ్గరికి నడిపించింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, కుటుంబ జీవితాన్ని కానివ్వండి, సేవా జీవితంలో కానివ్వండి, వచ్చే శ్రమలన్నిటినీ కూడా వాటన్నిటిలో మనకి సంపూర్ణతనిచ్చి జయ జీవితం ఇచ్చేది ఏంటంటే ఉపదేశం, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చేసే 4 పనులు చెప్పాడు. ఏం పని చేసిద్ది? ఉపదేశించిద్ది. ఇప్పుడు ఉపదేశించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ లోకంలో భూమి ఆకాశాలు సర్వప్రకృతులు అన్నిటి గురించి చెప్పగలిగేది ఏంటో తెలిసిన నాన్న, నువ్వు వాటి తిరిగి గోడ కానుకోరదు, కాళ్ళు జాపుకో అయ్యా. ఇప్పుడు చూడండి, భూమి ఆకాశాలు గురించి, ఇప్పుడు పర్వతాలు ఉన్నాయి, పర్వతాల గురించి నీకు బోధించగలిగింది ఎవరో తెలిసిన వాక్యమే. సముద్రాల గురించి బోధించగలిగింది ఏంటో తెలిసిన వాక్యమే. ఆకాశాన్ని గురించి బోధించగలిగింది ఏంటో తెలిసిన వాక్యమే. గెలాక్సీల గురించి బోధించగలిగింది ఏంటో తెలిసిన వాక్యమే. ఏ చెట్టు గురించి నీకు చెప్పాలనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందో తెలిసిన వాక్యమే. ఏ చెట్టు యొక్క విత్తనము, వాటి ఫలాలు, ఆహార పదార్థాల గురించి చెప్పాలన్నా నువ్వు వాక్యం దగ్గరికి వచ్చి బోధించబడితే తప్ప నీకు దేని వివరాలు తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ రోజున సైంటిస్టులు అందరూ కనుక్కునేవన్నీ చూడండి, అన్నీ బైబిల్లో ఉన్నాయే. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం లేకుండా ప్రపంచంలో వాక్యంలో నుండి నువ్వు ఏ వస్తువునైనా చూడగలగాలి, నమ్మగలగాలి, తెలుసుకోగలగాలి. ఇప్పుడు చూడండి, దేవుని గురించి తెలుసుకోవాలనుకోండి ఎక్కడికి రావాలా? వాక్యం దగ్గర రావాలి. నీ భర్త గురించి తెలుసుకోవాలనుకోండి ఎక్కడికి రావాలా? వాక్యం దగ్గరికి రావాలా? నీ భార్య గురించి తెలుసుకోవాలనుకోండి ఎక్కడికి రావాలా? వాక్యం దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఎక్కడికి తిరిగినా ఏ వ్యక్తి గురించి బట్టబయలు చేయాలన్నా, ఆ విషయం తెలియచేయాలన్నా వాక్యం దగ్గరికి రావాల్సింది. ఎందుకనంటే వాక్యం అందరికీ సరిపోయింది. ఇప్పుడు చూడండి, మాటకున్నటువంటి, వాక్యానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం బైబిల్లో చూస్తే యేసు ప్రభు తన నోటితో ఏమంటాడంటే, భూమి ఆకాశాలు ఒకవేళ గతించిపోతాయేమో కానీ ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు కానివ్వండి, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు కానివ్వండి, ఒక పొల్లు సున్నా కూడా పోదు అని చెప్పి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, ప్రకటన పుస్తకంలో చూడండి నాన్న, ప్రకటన పుస్తకము 22వ అధ్యాయము 18-19 వచనాన్ని మనం చదువుకోవచ్చు. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి. ఇప్పుడు చూడండి, వినే వాళ్ళ విషయంలో చెప్తున్నాడు, ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఈ వినే వాళ్ళకే ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవడైనను, ఇప్పుడు చూడండి, ఎవడైనను 22 ప్రకటన పుస్తకం 18-19 వచనాలు. రైట్. ఎవడైనను, ఇప్పుడు దేని గురించి సాక్ష్యం చెప్తున్నాడు? వినే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. బాబు, వింటున్న ప్రజలారా, మీరు వాక్యం వింటున్నారు కదా, మంచిదే. మీకు ఒక సాక్ష్యం చెప్తున్నాను. సాక్ష్యం అంటే ఏంటి? విన్నది, కన్నది, చూసింది సాక్ష్యం అవుద్ది. ఇప్పుడు యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి? వాక్యం వినే వాళ్ళకి. ఏమని చెప్తున్నాడు? చదవండి.
ఎవడైనను ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల వీటితో ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. దేవుడు వారికి కలగచేయును. చూడండి, ఎవడైనను ఇప్పుడు ఈ గ్రంథానికి ఉన్నటువంటి వాల్యూ, వాక్యం విన్న తర్వాత నీ మనసులో వచ్చే ఆలోచన ఏది కలపకూడదు వాక్యానికి. ఏమండి, దైవజనుడు బలిపీఠం మీద కూర్చొని సంఘ పిల్లల్ని చెప్పిస్తాడండి ఎక్కడన్నా? మీరు దేవుని మాట వినకపోతే దేవుడే మొత్తుతాడు. దైవజనుడు ఏం చేయలేడు. దైవజనుడి దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు ఉండవు. మాట వినకపోతే ఆ శిక్షా విధి వచ్చేది దేవుని దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి ఏం రాదు. దైవజనుడు ఏం చెప్తాడంటే, నానా ఈ వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే నీ ముగింపులో యుగయుగాలు ఆరునగ్గిలో ఉంటావు, జాగ్రత్త అని చెప్పేది దేవుడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మా పాస్టర్ గారు శపిస్తున్నాడండి, పైపెచ్చు మా పాస్టర్ గారు బలిపీఠం మీద ఉండి శపిస్తున్నాడండి అని. మీకు నోరెట్టవుతుందో నాకు అర్థం కావట్లే. ఏ మాట ఎవరు ఏం వాడతారో మీరు చూడండి. ఇప్పుడు యోహాను ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బాబు మీరు విన్నారుగా, విన్నదానికి ఏదైనా కలిపేవనుకో ఏమవుద్దంట? జీవగ్రంథంలో ఉన్న తెగుళ్ళు ఎప్పుడైనా చూసారా? ఐగుప్తు తెగుళ్ళు చూసారా? పోనీ మొన్న కరోనా తెగుళ్ళు చూసారా? అవి వస్తాయని చెప్పాడు. చెప్పింది దేవుడా నేనా? ఇప్పుడు విన్సెంట్ పాలయ్య గారి మీద పడితే ఏమవుతుందో చెప్పండి. నేను ఎవరిని శపించడానికి నేను పాస్టర్ అయ్యానా? ఏమంటే సంఘ పిల్లల్ని శపించడానికి దైవజనుడు అవుతాడా? భార్యాభర్తలను విడగొట్టడానికి దైవజనుడు అవుతాడా? కుటుంబాన్ని శపించడానికి సేవకుడు అవ్వాల్సిన అవసరం లేదే. సేవ చేయటం కన్నా శుభ్రంగా ఏదో ఉద్యోగం చేసుకొని దర్జాగా బతకొచ్చు. ఉద్యోగాలు రిజైన్ చేసి సేవలకు వచ్చి సేవ చేసి ఇన్ని సంవత్సరాలుగా పరిశుద్ధుల్ని కానీ దైవ సేవకుల్ని కానీ సేవలు చేస్తూ బతికేది దానికోసమా? చెప్పండి. ఈ రోజున ఎలాగున్నారంటే, ఈ రోజున జాగ్రత్త. ఇప్పుడు చెబుతున్న సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి సాక్ష్యం అంటే? ఏంటి? కన్నది విన్నది చూసింది. ఇప్పుడు చూడండి, లేఖనాల్లో కనుక ఏదైనా కలిపితే అంటే అర్థం ఏంటి? మన స్వనీతి తీసుకెళ్ళి కలపకూడదు. ఇప్పుడు కలపటం చెరపటం అనేది ఎక్కడ చూస్తారు చెప్పండి మీరు? ఎక్కడ చూస్తారు? గుర్తురాదుగా. ఎక్కడ చూస్తారు చెప్పండి? ఏమండి రాయప్ప గారు, బైబిల్లో ఏదైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పగలుగుతారా? కలిపి చెరపొద్దు అన్నాడు. మళ్ళీ కంటిన్యూ చేయనా? ఆ వాక్యం పూర్తిగా చదువు, అర్థమవుద్ది పిల్లలకి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములు వినేటువంటి ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల, వీటితో కలపొద్దు. కలిపితే ఏమవుద్ది? కంటిన్యూ చేయి. ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. దేవుడు వారికి కలగజేస్తాడా? పాస్టర్ కలగజేస్తాడా? దేవుడు కలగజేస్తాడు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల, ఇప్పుడు కలిపి తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. వాళ్ళకి పాలు పంపులు ఉండవు. పరలోకం యొక్క స్వాస్యాల్లో పాలు పంపులు ఉండవు. నువ్వు ఈ లోకంలో వింటావు, గుడికొస్తావు, కానుకలు ఇస్తావు, దశంభాగాలు ఇస్తావు, అన్నీ బాగు చేస్తావు. కానీ దేవుని రాజ్యం మాత్రం వాళ్ళకు ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి. ఒక దైవజనుడు 4 పనులు చేస్తున్నాడు. ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, తప్పుదిద్దుతున్నాడు, నీతి విషయంలో శిక్ష చేస్తున్నాడు. దిస్ ఈజ్ డ్యూటీ. ఇప్పుడు వాక్యాన్ని కలిపి చెరిపేది ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా ఊహించారు? ఎప్పుడైనా? ఇప్పుడు చూడండి, దేవుడు మాట్లాడిన తర్వాత అచ్చం యేసయ్యలాగా మాట్లాడేదే దుర్బోధ. చూడండి, ఇప్పుడు ఏదైనా తోటలో అవ్వ ఆదంతో ఏం మాట్లాడాడు? దేవుడు ఏం మాట్లాడాడు? కలిపి చెరిపిన బోధ ఏం మాట్లాడింది చెప్పండి? దేవుడేమో నువ్వు గనక పండు తిన దినమున చస్తావని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ యాక్యురేట్గా ఇప్పుడు సాతాను ఏం చెప్పుద్ది? నీవు తిన్నా నీకేం కాదంటది.
ఇవాళ చూడండి, వాక్యం ఒక నీతిని, ఒక సేవకులు ఎలా ఉండాలి అనే నీతిని, ఒక దైవజనుడు ఒక ఆత్మను రక్షించడానికి ఎలాంటి వాడై ఉండాలనే ఒక నీతిని, సేవకుడు ఎలాగుండాలి అనే నీతిని దేవుడు లేఖనాల్లో రాయించాడు. లేఖనాల్లో దేవుడు ఏం చెప్పి సేవకుల్ని తయారు చేసి సిద్ధపరిచారో దేవుడు చూపించాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని నమ్ముతున్నారు చూడండి. కలిపి చెరిపిన బోధనల్ని నమ్మి ఇప్పుడు ఏం చేశారు? అమూల్య, నువ్వు పెళ్ళంక చూస్తే నువ్వు నరకానికి వెళ్తావు, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పిచ్చు చూపులు మాను. వాక్యం ఏం చెప్తున్నాడు? వాక్యం విను. పెళ్ళెందుకు నీకు? ఆ దెయ్యం మోహంది. అది దెయ్యం బట్టి వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటుంది. పద్దాక నీకు ప్రతి వారం ఇదే పనే. చెప్పిన ఉపదేశాన్ని కాన్సన్ట్రేషన్గా వెంటనే నేర్చుకోండి. నీకు ఉపదేశంలో జీవం ఉంది. పెళ్ళంక చూస్తే జీవం రాదు. పెళ్ళంక చూస్తే నీ విశ్వాసాన్ని చెరిపేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను బ్రతికించే వాక్యం అండి. వాక్యానికి ఎంత విలువ ఉందో ఈ రోజున గ్రహించలేకపోతే బిడ్డలరా మనందరం విడిచిపెట్టబడి మోసగించబడి పాతాళంలో నరకంలో ఉంటాం. నేను చెప్తున్నాను తండ్రిగా, ఉపదేశంలో ఉన్న సత్యం చెప్తున్నాను. ఒక ఉపదేశం దేవుని ఆత్మ మూలంగా వస్తుందని మనం లాస్ట్ సెక్షన్లో ఈ ప్రకటన మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నేను మరలా ఆ విషయాలు వివరించాలని నాకు అనిపించట్లా. ఆత్మే మనిషిలో కావాలంటే ఇర్మియా పుస్తకంలో నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అప్పుడు 9-10 వచనాలు రెండు చదవండి నాన్న. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి. ఇప్పుడు చూడండి, దైవజనుడికి నోటికి నోరై ఉంటాడు. మీరు కావాలంటే 2 కొరింథీ 5:20-21 కూడా మీరు తర్వాత చదువుకోండి. దేవుడు మాలో ఉండి మిమ్మల్ని బతిమలాడుతున్నాడని చెప్తాడు పౌలు. ఆ మాట కూడా చదువునానా. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. చూడండి, దైవజనుల్లో నుండి వేడుకుంటాడంట, బతిమలాడతాడంట. ఇప్పుడు దైవజనుడు లేఖనాల్లో ఉన్న విషయాలు చూపించి నిన్ను బతిమలాడుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు. ఇప్పుడు దైవజనుడు ఏమని చెప్తాడంటే, మీరు అర్థం చేసుకోండి, ఎవడైనను తన ప్రాణమును నా నిమిత్తం పోగొట్టుకుంటే దాన్ని కాపాడుకుంటాడు. ఇప్పుడు చూడండి, నేను మీకు రోగాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. నేనేమంటానంటే దైవజనుడిగా, ఎన్ని రోగాలున్నా శ్రమలున్నా మీరు బయలుదేరి దేవుని మందిరానికి రండి, వాక్యం మిమ్మల్ని బతికిస్తుందని చెప్తా. ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు ఒకవేళ మీ ప్రాణం పోతే దేవుని వాక్యాన్ని నమ్మి మీరు ప్రయాణమై వచ్చేటప్పుడు చనిపోతే మీరు పరలోకం వెళ్తారని చెప్తా. ఇప్పుడు ఈ మాటని ఎవడన్నా నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు మా పాస్టర్ గారు అంటాడా? ఎవడన్నా బుద్ధి తక్కువడు? ఏం చెప్తావు ప్రభాకర్ గారు? ఎవరిని ఏం అనలేకపోతున్నావు? ఎవడన్నా అనుకుంటాడా? ఒక దైవజనుడి పని అదే అండి. నువ్వు చావాలని కోరుకోవడం దైవజనుడి పని. అంత మేధావులు ఉన్నారు సంఘంలో, వాళ్ళని భరించుతూ బతకాలి మరి సేవకుడు అంటే. ఎవడికి అర్థమైంది? ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానించుచు ఆనందించుచు, మన ఆనందం మొత్తం ఎక్కడుంది? వాక్యంలో ఉందని చెప్పి ఇప్పుడు దేవుడు చెప్పాడు. దైవజనుడు కూడా ఏం చెప్తాడు? బాబు, నీ కారుల్లో, నీ బళ్ళుల్లో, నీ బిల్డింగుల్లో, నీ అప్పుల్లో, నీ చదువుల్లో నీకు ఆనందం లేదు రబ్బాయి. నీ ఆనందం అంతా ఎక్కడుందంటే ఉపదేశంలో ఉందని చెప్పాడు. ఇప్పుడు నీ మనసులో ఆనందానికి కారణం ఏమై ఉండాలి? వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి నీకు సంతోషం రావాలి. 2 ఉంగరాలు పెట్టి ఇట్టట్ట ఊపితే నీకు సంతోషం వస్తే ఇంకా నేనెందుకు? వాక్యం ఎందుకు? నేనేం మాట్లాడేది? మిమ్మల్ని మోసం చేస్తుంది అని లేఖనం ఖచ్చితంగా చెప్తుంది. అయ్యా, మిమ్మల్ని మోసం చేస్తుంది, మీరు దెబ్బతింటారు, జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ నువ్వు కలిపి చెరుపుకోవటం ఎందుకు? ఇప్పుడు ఆదామవ్వలో దేవుడు, నానా నువ్వు పండు తింటే చస్తావని చెప్పాడు. తిన్నా ఏం కాదు, నీ కళ్ళు తెరవబడితే నువ్వు దేవదూతలాగా ఉంటావని దేవునికి తెలుసు అని నమ్మారండి. అంతేనయ్యా? నమ్మి ఏం చేశారు? ఎవరికి చోటు ఇచ్చారు? ఇప్పుడు చూడండి, దుర్బోధలకు చోటిస్తున్నారు. నేనేమంటానంటే, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, తప్పేం కాదు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు ఎలా సంపాదించుకోవాలో తెలిసిన, మొదట నువ్వు నీ ఆత్మను రక్షించుకో.
ఆత్మ రక్షించబడిన తర్వాత నీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఏం కావాలో, నీకు ఆరోగ్యం కావాలా, నీకు మంచి వివాహం కావాలా, నీకు మంచి బిల్డింగ్ కావాలా, నీకు అన్నీ దేవుడు ఇస్తాడు. నీ ఆత్మే రక్షించబడినప్పుడు నీ శరీరం కొరకు ఎన్ని సుఖభోగాలు సంపాదించుకున్నా అవన్నీ కూడా వ్యర్థమైనవి. ఇప్పుడు చెప్పండి, వ్యర్థమైపోతాయి. నేను దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మండి. దైవజనుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా లేదా బైబిల్లో చూడండి. ఏమండి, దుర్బోధల గురించి ఇంత పక్కాగా 4-3 గొట్టాలు పెట్టి చెప్తున్నా. జనం ఎవడైనా సత్యాన్ని వినే కాలం నడుస్తుందండి. సత్యంని విని నమ్మేవాళ్ళు లేరండి. నేను చెప్తున్నా దేవుని ఎదుట. ఇప్పుడు ఏమంటారు సరే, నువ్వు చెప్పేది ఒకటే సత్యమా? అవునండి, నేను చెప్పేది సత్యమే. ఎందుకు సత్యం అంటే, నేను పరిశుద్ధులు మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసిన నీతిమంతుల దగ్గర ఎదిగాం, వాళ్ళ దగ్గర ఉపదేశాలు విన్నాం, వాళ్ళ దగ్గర ప్రకటన నేర్చుకున్నాం, పరిశుద్ధ జీవితం నేర్చుకున్నాం, అప్పగించుకున్నాం. ఉపదేశంలో ఒక సేవకుడు ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలో బైబిల్లో ఉంది. ఒక దైవజనుడు సేవకు అప్పగించుకోవాలంటే ముందర లేఖనాలు బాగా వినాలి. లేఖనాల్లో ఉన్న సత్యాన్ని బోధించింది ఎవరు? అపోస్తులు. ఇప్పుడు నీకు ఎవరి దగ్గర ఎదిగావు? నువ్వు వాక్యంలో చూడు. అపోస్తుల దగ్గర ఎదిగావా? ఈ రోజున సేవ చేసే పాస్టర్లకి కారు వస్తే దేవుడు దీవించాడు అంటున్నారు. తప్పంట్లా, దీవించడం గురించి నేను తప్పంట్లా. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విలువైనది ఏంటో తెలిసిన నీ తగ్గింపు. ఒక నీతిమంతుడు కారుల్లోనూ లగ్జరీల్లోనూ తిరుగుతాడు అనుకోవడం భ్రమండి. ఒక నీతిమంతుడు ఎప్పుడైనా సరే ఈ భూమండలం మీద శ్రమలు అనుభవిస్తాడు. శ్రమలు అనుభవించిన తర్వాత సంపూర్ణత అనేది ఎప్పుడు వస్తుంది తెలిసిన? నిత్యానిత్యంలోకి వస్తుంది. నిత్య విశ్రాంతి మనం దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత నిత్య విశ్రాంతి వస్తుంది. ఈ లోకంలో సత్యాన్ని గనుక బోధిస్తే ఎంతమంది రివర్స్ అవుతారు తెలిసిన? ఒకడు నమ్మితే 30 మంది, 50 మంది, 100 మంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సత్యానికి అంత తేడా ఉంటుంది. గమనించారా? ఇవాళ ఇప్పుడు చూడండి, ఈరోజు నేను ఒక దైవజనుడితో ఉదయకాలంలో నేను మాట్లాడానండి. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మా చుట్టమే ఉన్నాడు, మాకు మేనమా అవుతాడు. ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చాడు, సేవ చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ఆయన తన పిల్లలకి ఏం చెప్తున్నాడు తెలిసిన? ఇవాళ చెప్తున్నాడండి, ఒక దైవజనుడు నాకు చెప్తున్నాడు సాక్ష్యాన్ని. ఆయన తన పిల్లలకి ఏమని చెప్తున్నాడు తెలిసిన? నా పిల్లలారా, నేను ఉద్యోగాన్ని పాడు చేసుకొని సేవకు వచ్చా, పిచ్చోడిని, నాకు తెలియలా. ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను సేవ చేశా, చాలా శ్రమలు పడ్డా, మిమ్మల్ని ఏదో చదివించా, మీరు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి మీరు క్షేమస్థితిలో బతకండి అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నాడంట. నేనన్నాను, అలాంటి సేవకుడు దేవుని రాజ్యంలో ఉండడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మినోడు శ్రమలు పడతాడు, శ్రమలు పడకుండా దేవుని రాజ్యానికి సిద్ధపడలేడు. ఎందుకనంటే ఈ లోక రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోకి నువ్వు సిద్ధపడుతుంటే ఈ లోక అధికారి, అపవాది, లోక సంబంధమైన అధికారులు నిన్ను ఊరికే ఫ్రీగా వదిలేసి, ఈ లోక పాపాలన్నీ నిన్ను వదిలేసి సరదాగా పరలోక రాజ్యం వెళ్ళమని వెల్కమ్ చెప్తూ పంపిస్తాయి అనుకుంటున్నారా? వాయుమండల సంబంధమైన చీకటి శక్తులన్నీ కూడా నీతో యుద్ధం చేస్తాయి. చూడండి, ఒక వ్యక్తిలో ఉన్న భక్తిహీనత ఒక నీతిమంతుడిని ఎలా తిరుగుబాటు చేసి వేధిస్తే తెలుసా? వాడు కాసేపు నమ్ముతాడు, కాసేపు నమ్మడు. వాడికి అనుకూలంగా ఉంటే నమ్ముతాడు, లేకపోతే అనుకూలంగా ఉంటే నమ్మడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు ఎలాగుంటారంటే బహుశ్రమల ద్వారా వాళ్ళ యాత్రను ముగించుకొని పరలోకానికి సిద్ధపడతారు. నీతిమంతుడైన యేసుక్రీస్తుని కానివ్వండి, 12 మంది అపోస్తుల్ని కానివ్వండి, ఆ తర్వాత భూమండలం మీద ఇప్పటి వరకు ఉన్న నీతిమంతులు ఎవరి చరిత్రలన్నా చూడండి, వాళ్ళు బహుశ్రమలలో సంపూర్ణం చేయబడి మహిమకు సిద్ధపడి వెళ్ళిపోయారు. రోగాల చేత, దైవిక స్వస్థతలో ఉండి రోగాల చేత, బాధల చేత, అనేకమైన నిందల చేత కుమిలిపోయి ముద్దయిపోయి
100 సంవత్సరాలు బ్రతకాల్సినోడు 50 సంవత్సరాలు 40 ఏళ్ళకే చనిపోతున్నారు నీతిమంతులైన సేవకులు. తెలుసండి మీకు? నమ్మేవాళ్ళు ఉన్నారా? ఈ రోజున ఏమంటున్నారంటే సేవ అంటే ఏంటో తెలిసిన, నువ్వు దేవుణ్ణి విశ్వసించడం అంటే సంఘానికి ఏం చెప్తున్నారు తెలిసిన, నీకు శ్రమలు ఉండకూడదు, నువ్వు యేసు ప్రభుని నమ్మితే శ్రమలు ఉండకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు శ్రమ పడకపోతే దేవుని రాజ్యం లేదని చెప్తుంది. నీకు శ్రమలు ఉంటాయి. ఇప్పుడు ఎబినేజర్ ఉన్నాడు, ఒంగోలు నుంచి ప్రతి శనివారం ఆదివారం ఇక్కడికి వస్తున్నాడు. వారానికి 1500 ఛార్జీలు ఖర్చులు పెట్టుకొని వచ్చి వాక్యం విని వెళుతున్నారు. వాళ్ళ బిడ్డను దేవునికి ఇచ్చేశారు. ఆ చుట్టాలు బంధువులు అందరూ కూడా చిత్రహింస చేస్తున్నారు. ఇళ్లల్లో ఉండకుండా వాళ్ళు ల్యాబ్లోకి పారిపోయి అక్కడ బతుకుతున్నారు. ఇళ్లల్లో కూడా ఉండటానికి వీలు లేకుండా చంపేస్తున్నారు బ్రతికుండగానే. చూడండి, భార్యాభర్తల్లో, కుటుంబంలో, తల్లిదండ్రుల్లో, చుట్టాల్లో, బంధువుల్లో విపరీతమైన శ్రమ. నువ్వు నిజంగా భక్తి చేస్తే నీకు శ్రమ లేకుండా ఉండదు. ఇప్పుడు నీ భక్తి అంతా ఏంటి? నీకు అనుకూలంగా ఉండి, నీకు ఇష్టంగా ఉండి, నీకు అనుకూలమైన భక్తి కుదిరితే నువ్వు చేస్తావు, లేకపోతే చెయ్యు. త్యాగాలు ఉండవు. ఏమండి, ఆదిమ సంఘం ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు అన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారండి. ఒక సంఘం నీకేం మాదిరి చూపించింది? పౌలు ఇప్పుడు ఏం మాదిరి చూపిస్తున్నాడు? పౌలు ఏమంటాడు తెలిసిన? చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవన్నానా? 14 చదవండి. ఇదిగో ఈ మూడవసారి. ఏం చదువుతున్నావు? 12-14. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు. ఇప్పుడు చూసారా, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకును ఆస్తి కూర్చదగినది కదా. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి కూరుస్తారు కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను. మీ ఆత్మల కొరకు సంతోషంగా ఖర్చు పెడతాడంట. ఏమండి, ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు ఆత్మల కొరకు సంపూర్ణంగా ఖర్చు అయిపోతాడంట. మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? దైవజనుడి దగ్గరికి ఏదైనా సొమ్ము వస్తే, ఇవాళ దైవజనులు స్థలాలు, బిల్డింగ్లు కొనుక్కున్నారండి. ఆస్తులు, స్థిరాస్తులు కొనుక్కున్నారు. జాగ్రత్త దైవ సేవకులారా, సేవకులకు స్థిరాస్తులు ఉండకూడదు. యేసు ప్రభు ఏ ఆస్తులు సంపాదించుకోవాలి, ఆయన పేరు మీద ఏమి లేవు. 12 మంది అపోస్తులు ఏ ఆస్తులు సంపాదించుకోవాలా, వాళ్ళ పేరు మీద ఏమి లేవు. గమనించారా? ఇప్పటికీ నా దగ్గర పెరిగిన సేవకులు సేవ చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళ పేరు మీద ఏవి కూడా ఆస్తులు లేవు. ఒంటరిగా ఉండి ఎవరైనా సంఘాలకి స్థలాలు ఇస్తే ఆ స్థలం మన పేరు మీద పెట్టుకోవట్లా, ఎవరిచ్చారో వాళ్ళ పేరు మీద ఉన్నాయి స్థలాలు. చూసారండి? స్థిరాస్తులు ఏ దైవజనుడి పేరు మీద ఉండకూడదు. ఈ రోజున దైవజనులే వడ్డీలు, చీటీలు వ్యాపారాలు చేసి సేవలు చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. బ్యాంకుల్లో లోన్లు పెట్టి పెద్ద పెద్ద మందిరాలు కట్టి సేవలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? వీళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంచుకుంటున్నారు ఇవాళ. దైవజనుడు అపోస్తులుడు ఏ మాదిరి చూపించాడు తెలుసా సంఘానికి? సంఘం ఆ రోజున సంఘం ఏమిచ్చారు చెప్పండి? అపోస్తులకి ఏమిచ్చారు గారు? ఇళ్ళు వాకిళ్ళు అమ్మిచ్చారు. దశంభాగాలు కాదు, ఆస్తులు అమ్మిచ్చారు. ఆస్తులు అమ్మితే వాళ్ళేం చేశారు? ఆత్మల కొరకు ఖర్చు అయిపోయారంట. ఈ రోజున దేనికి ఖర్చు పెడుతున్నారు? పాస్టర్ల పేరు మీద స్థలాలు, స్థిరాస్తులు కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. సొంత బిల్డింగులు, సొంత ఆస్తులు. ఏమండి, ఆదిమ సంఘంలో ఉన్న పేదవాళ్ళందరికీ పంచిపెట్టిందండి. నేను అడుగుతున్నాను, ఒక దైవజనుడు ₹1,00,000 కోట్ వేసుకుంటున్నాడంటే ₹1,00,000 ఎన్ని కుటుంబాల సమస్యలు తీరతాయో తెలుసండి సంఘంలో పేదవాళ్ళకి? ఏమో మీరు ఎవరిని వెంబడిస్తున్నారో, ఎవరిని వెంబడిస్తున్నారో చూడండి. అపోస్తులు
నువ్వు వెళ్ళి ఒక దైవజనుడు అపోస్తుడి దగ్గర ట్రైనింగ్ అయితే అపోస్తులు ఏం నేర్పిస్తారు తెలిసిన లేఖనాల్లో తండ్రులు అంటే దైవజనులు సంఘ పిల్లలకి ఖర్చు అయిపోతారంటండి ఆత్మల రక్షణ. ఇప్పుడు చూడండి క్యాలెండర్ సీజన్ కదా, ఇక చూడండి క్యాలెండర్ నిండా చచ్చిపోయిన వాళ్ళ పాస్టర్ల పేర్లు, వాళ్ళ ఫోటోలు, బతికినోడు భార్య భర్తలు వాళ్ళ పిల్లల ఫోటోలు. ఏమంటే సొమ్ము ఒకటిది సోకొకళ్ళలాగా ఆ సొమ్మేమో సంఘ పిల్లలది. క్యాలెండర్ నిండా సోకులు ఎవరివి ఎచ్చులు ఎవరివి అంటే మేకప్ వేసుకున్న పాస్టర్లది, వాళ్ళ పిల్లలది, వాళ్ళ సంతానాన్ని. ఏమండి ఎక్కడన్నా ఉందండి ఈ విచిత్రం? దైవజనుడు కంటికి కనపడుటకే కాక, ఇప్పుడు చూడండి అపోస్తులుడైన పౌలు ఏమంటాడు తెలిసిన, నాకు కలిగినవన్నీ కూడా నేను ఆత్మల కొరకు వ్యయమైపోతా, ఖర్చు అయిపోతా. అంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు అంటే ఉండవు. ఏ రోజు చూసినా ఏ రోజు మన్నా ఆ రోజు పంపితే బతుకుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ ఏం దాచుకోవట్లేదా? దాచుకోరు. ఇప్పుడు ఉదయం ఒక దైవజనుడు ఫోన్ చేసి, ఫ్రాన్సిస్ ఫోన్ చేసి, అయ్యగారు సేవకులకి బట్టలు పెట్టండి, ఓ 10 మందికి సేవకులు కూటం పెడతాను, మీరు వచ్చి వాక్యం చెప్పండి అంటే నేనన్నాను, బాబు ప్రభుత్వే పెట్టడానికి నాకేం బాధ లేదు, నా దగ్గర నా దగ్గర దాచిపెట్టుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజున 809 రూపాయలు ఉంది నా అకౌంట్లో, కనుక నా దగ్గర ఏం లేదంటే ఆయన అంటాడు, మీరు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అయ్యగారు, మీరు విశ్వాసం మీద ఆధారపడి బతుకుతున్నారు కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు మా బ్యాలెన్స్ ఎవడు చెప్పమన్నా మేము చెప్పం. ఎందుకని? మా దగ్గర ఎంత ఉంటుందో మాకు తెలుసు, మేము చెప్పం. ఆయన పక్కన 5 సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతున్నాడంట. ఏ రోజు కనపడినా అయ్యగారు ఇంట్లో అసలు ఏం లేదు అయ్యగారు, పప్పుకి లేదు, బియ్యానికి లేవు అంటాడంట. ఈయన అంటాడంట ఫ్రాన్సిస్ అయ్యగారు ఏమొద్దండి, మీరు మీ ఇంట్లో కావలసిన సరుకులన్నీ నేను తెత్తా, ఎంతైనా ఖర్చు అవునాయి, మీకేమేం కావాలో చెప్పండి నేను తెత్తా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పండి అంటే, అది మాత్రం అడగమాకండి అయ్యగారు అంటాడంట. అరే నేను మీ ఇంట్లో లేవన్నావుగా, మీ ఇంట్లో కావాల్సినవి నేను తెస్తానుగా, ప్రతి నెల సర్దుతా, మీ ఇంట్లో కావాల్సినవన్నీ సర్దుతా, నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పంటే, ఆహాహా అది మాత్రం అడగమాకండి అంటాడు. ఏమంటే ఆదిమ అపోస్తులు ఎక్కడ దాచిపెట్టుకున్నారా? పంచిపెట్టారు సంఘాలకి. అపోస్తుల కార్యాలు 4:33 నుంచి చదువుకోండి బైబిల్లో. ఏమండి ఇవాళ ఎలాంటి ఇప్పుడు చూడండి, ఒక నీతిమంతుడైన అపోస్తుడు తిమోతికి ఏ మాదిరి చూపిస్తున్నాడు? బాబు నా విశ్వాసం చూడు. వాళ్ళు ఏ విశ్వాసం? ఏమండి అమరావతి జ్ఞానయ్య గారండి, తనకి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పేరు మీద ఒక్క చిన్న అనా పైసా కూడా బ్యాంకులో లేకుండా మొత్తం ఖర్చు పెట్టేసి ఆయన చనిపోయి మహిమలోకి వెళ్ళాడండి. 2 ఆడపిల్లల్ని, యవ్వన బిడ్డల్ని, 20 ఏళ్ళు వచ్చిన వయసు వచ్చిన బిడ్డల్ని విశ్వాసానికి అప్పగించి చనిపోయారండి. భార్య భర్తలు వాళ్ళ కుటుంబంలో అందరూ చనిపోయారు. 2 ఆడపిల్లలు ఒక 4-5 సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాల క్రితం రెండో పాప కూడా చనిపోయింది. ఒక్కతే పాప ఉంది ఇప్పుడు దైవజనులు అపోస్తుల్లో ఏ విశ్వాసం ఉంది? ఈ రోజున మనం నమ్మి బిడ్డలను విశ్వాసానికి అప్పగించి పెంచేవాళ్ళు ఉన్నారండి. తిమోతిని ఎలా పెంచిందండి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తల్లి అపోస్తుల దగ్గర పెంచారు తిమోతిని. బాల్యదినం నుండి వాక్యంలో లేఖనాల్లో పెంచారు. ఆ లేఖనం తిమోతిని ఏం చేసింది? నీతిమంతుడిగా చేసింది, యథార్థపరుడుగా చేసింది, పరిశుద్ధుడిగా చేసింది. ఈ రోజున దేవుని నీతి కంటే లోక జ్ఞానం యొక్క నీతి గొప్పదనుకొని నమ్మి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, నిన్న చదువుకున్నాం కదా, రెండు విషయాలు చూపించి నేను ముగిస్తాను, టైం అవుతుంది. చూడండి నాన్న, చదవండి లేఖనాల్లో, మీరు చదవండి. 19వ కీర్తనలో 7వ వచనం నుండి 11 వచనాల వరకు, కీర్తనలో 119లో 97వ వచనం నుండి 104 వరకు చదువుకోండి. చదువునానా కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదవండి. యెహోవా నియమించిన దగ్గర 17 గుణాలు ఉన్నాయండి వాక్యంలో. 17 రకాల ఆశీర్వాదాలని, ఉపదేశాన్ని వినటం వలన దేవుడు ఇస్తున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇప్పుడు చూడండి, నీకు భూమండలం మీద యథార్థత ఎక్కడ దొరికిందంటే, నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి వాక్యం వింటే నీకు యథార్థత వస్తుంది. నువ్వు బళ్ళోకి వెళ్ళి లోక జ్ఞానం సంపాదించుకుంటే యథార్థత వచ్చిద్దా? ఏంటే రాయపు గారా?
నువ్వు బట్టల కొట్లో ఓడి దగ్గర పెరిగి బట్టల కొట్లో వ్యాపారం నేర్చుకొని వచ్చి వెండి బంగారాలని అమ్మమంటే అమ్మగలడా? ఏమండి, ధర్మశాస్త్రం ఎలాంటిదంటే అది యథార్థమైంది. చదువునాను. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ఇప్పుడు నీ ప్రాణానికి, ఉపదేశానికి, లేఖనానికి, ధర్మశాస్త్రానికి ఎంత లింక్ ఉందో చూడు. నీ ప్రాణం బతికుండాలన్నా, నువ్వు చావాలన్నా నీకు ఉపదేశమే ఆధారం, వాక్యమే ఆధారం. ఇప్పుడు దేవుని మాటను బట్టి నువ్వు నీ పిల్లలు బతికుండి, నువ్వు నీ పిల్లలు పోయి లోక జ్ఞానాన్ని నమ్మి నీ ఉద్యోగం బతికిస్తుందని, నీ వ్యాపారం బతికిస్తుందని, నీ ఇల్లు బతికిస్తుందని భ్రమపడుతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఇల్లు వాకిళ్ళు కట్టుకొని దేవుని మర్చిపోయి శపించబడి చచ్చి నరకంలో ఉన్నారు ఆ బ్యాచ్. నేటికి ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని నమ్మలే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం నుంచి 9వ వచనం నుంచి ఉంటుంది, మీరు చదువుకోండి. తర్వాత నాకు సమయం లేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు ఇళ్ళకెళ్ళి చదువుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఇళ్ళు వాకిళ్ళు కట్టుకొని వెండి బంగారాలు సంపాదించుకొని దేవుణ్ణి మర్చిపోయి బ్రతికారంట. నిన్ను దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేసేదేంటి? నీ ఆస్తులే, నీ తెలివితేటలే. నేనేమన్నాను తెలిసిన, ఇవన్నీ లేకుండా నువ్వు ఒక పేదోడుగా పుడితే 24 గంటలు నీ నోట దేవుని స్తుతి మాట ఉంటుంది. నీకు ఏ ఆధారం లేదనుకోండి, నీకే సపోర్టు లేదనుకోండి, ఎప్పుడు చూసినా ఏ రోజు మన్నా ఆ రోజు ప్రభువా ఈరోజు పనికి వెళ్తే నాయనా నాకు ఆరోగ్యమి అని చెప్పి పనికి వెళ్ళి ₹1 సంపాదించుకొని ఒక ముద్దన్నం తిని ఆడు ఎక్కడికి వెళ్తాడు తెలిసిన? మందిరంలోకి వెళ్తాడు. అందరికంటే ఫస్ట్ ఎవడో తెలిసిన? పేదోడే వెళ్తాడు మందిరానికి. డబ్బున్నవాడు ఎప్పుడు వస్తాడు తెలిసిన? వాక్యం టయానికి వస్తాడు. అన్ని సుఖభోగాలు ఉన్నవాడు వాక్యం టయానికి వస్తాడు. అదే పేదోడు చూడండి, ఎందుకంటే వాడికి అన్ని పరిస్థితుల్లో దిక్కు దేవుని మీద ఆధారపడతాడు, దేవుని వాక్యం మీద ఆధారపడతాడు. అలా దేవుని వాక్యం మీద ఆధారపడినాడు ఎప్పుడు చూసినా పరిశుద్ధుల సహవాసంలోకి వెళ్తాడు. సామెతల 6వ అధ్యాయంలో ఏమన్నా తెలిసిన? ఉపదేశాన్ని అంగీకరించి వాడు నీతిమంతులతో పరిశుద్ధతలో సహవాసం కలిగి ఉంటాడని రాసింది. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు నమ్మితే, రూఢి అని నువ్వు నమ్మితే, నీ సహవాసం ఎవరితో ఉంటుంది? అపోస్తులతో ఉంటుంది, దుర్బోధకులతో ఉండదు. ఇప్పుడు ఏమన్నారు తెలిసిన? లోకమే, వాక్యం వాక్యమేనండి. అవునా? ఏమో దేవుడు చూసుకుంటాడులే, దేవునికి మహిమ కలుగును గాక. చదువు నాన్న, కంటిన్యూ చేయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రం నీకు చాలా యథార్థమైంది. ప్రాణమును తెప్పరిల్లజేయును. ఇప్పుడు చూడండి, నీ ప్రాణాన్ని తెప్పరిల్లజేయును. 2 యెహోవా శాసనము నమ్మదగినది. ఇప్పుడు చూడండి, చాలా నమ్మదగినది యెహోవా శాసనాలు. అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. చూడండి, బుద్ధి లేనుడికి జ్ఞానం పుట్టిస్తుందండి దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నీకు బుద్ధి జ్ఞానం ఎక్కడ దొరికిందని వెతుకుతున్నావు? పోయి స్కూళ్ళల్లో కాలేజీలు వెతుకుతున్నావు. స్కూళ్ళల్లో కాలేజీలు ఏం దెయ్యం పట్టిందేరా ప్రశాంత్? ఇప్పుడు ఎక్కడ ఎత్తుకున్నా పోయి ఏ జ్ఞానం నేను చదువుకోవడం తప్పు అనట్లేదండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, మీ ఆత్మలను రక్షించుకోకుండా నువ్వు దేన్ని సంపాదించుకున్నా ఒక రోజున రెప్పపాటులో సెకండ్లో నువ్వు పోయి పాతాళంలో కూర్చుంటావు. దట్ విల్ బి కన్ఫామ్. ఖచ్చితంగా లేఖనం చెప్తే సత్యాన్ని నమ్మేవాడు ఎవడో లేడు. నువ్వు చదవకపోయినా బాధ లేదు, నీకు ఉద్యోగం రాకపోయినా బాధ లేదు, నువ్వు సుఖభోగాల మధ్య బతకపోయినా పర్లేదు, నువ్వు మహా అయితే 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాలు అధిక బలం ఉంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు, ఇందులో నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే నీ ఆత్మను రక్షించుకోవడానికి యథార్థమైన వాక్యాన్ని నమ్మటం నేర్చుకో. అది నీ ప్రాణాన్ని తెప్పరిల్లజేసి కాపాడి రక్షించింది. డబ్బు కాపాడలేదని మొన్న కరోనా దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి తెలియజేశాడు దేవుడు. నీ డబ్బు ఆస్తి కాపాడలేదు, నీ ఆత్మను రక్షించలేదు, నీ ప్రాణాన్ని కాపాడలేదు అని కన్ఫామ్గా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఉపదేశం నిర్దోషమైనది, అవి హృదయమునకు సంతోషమునిచ్చింది. చూడండి, నీ హృదయానికి ఎప్పుడు చూసినా నీకు సంతోషం ఇచ్చేది ఏంటో చూసినా ఉపదేశానుసారమైన జీవితం. అర్థమైందండి? హృదయం అన్నిటికంటే మోసకరమైంది కదా, ఆ మోసకరమైన దాని నుండి నిన్ను కాపాడేది ఏంటో చూసినా వాక్యం. ఇప్పుడు అందుకనే పౌలు తిమోతికి ఇన్ని శ్రమల మధ్యలో ఏం చెప్తున్నాడంటే, బాబు నీకు కుటుంబానికి కానీ లేకపోతే సంఘానికి కానీ అన్నిటికీ సరిపోయేది ఏంటో చూసినా వాక్యం సరిపోతుంది. నీకు వాక్యంలోంచి తగాదాలు వచ్చినాయా, నీకు వాక్యంలోంచి సమాధానం వస్తుంది.
నీకు రోగాలు వచ్చినాయా, వాక్యంలోంచి నీకు స్వస్థత వస్తుంది. నీలో పాపం ఉందా, వాక్యంలోంచి నీకు విడుదల వస్తుంది. నీ పాపం నుండి విమోచన వస్తుంది, నీకు రక్షణ వస్తుంది. నీకు ప్రార్థనా జీవితం లేదా, ఇదిగో వాక్యంలో నుంచి నీకు ప్రార్థనా జీవితం వస్తుంది. ప్రార్థనా జీవితంలో నువ్వు బ్రతకడం చేతకాట్లేదా, ఇదిగో నీకు నేర్పించేది, ట్రైనింగ్ ఇచ్చేది వాక్యమే. నీకు వాక్యం అర్థమైతే నీకు ప్రార్థనా జీవితం వస్తుంది. వాక్యం అర్థమైతే నీ ఆరాధన చెల్లుద్ది. వాక్యం అర్థమైతే పరిశుద్ధ జీవితం నీకు అర్థమైతే నీ ఆరాధన, నీ వాక్యము, నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. నీ సమస్యలన్నిటిలో పరిష్కారం నీకేది అంటే ఉపదేశమే. అంత్య దినాల్లో ప్రభు రాకడ కూడా నిన్ను, నీ సంఘాన్ని సిద్ధపరిచేది ఉపదేశమే. ఉపదేశంలో ఉన్న సత్యం ఎరగకుండా నువ్వు ఏం నమ్ముతావు, నువ్వేం తెలుసుకుంటావు? అందుకని పౌలు అంటాడు, నేను ఏం ఉపదేశం చేశాను, నేనేం నమ్మాను, నేను ఏ దీర్ఘశాంతంతో బ్రతికాను, నేను ఎలా ప్రేమతో బ్రతికాను, నేను ఎలా ఓర్చుకొని బ్రతికాను, అవన్నీ నువ్వు నాలో చూసి నన్ను వెంబడించావు. నేను కన్నది విన్నది చూసి నన్ను వెంబడించావు కనుక అలాంటి వాక్యాన్ని నువ్వు నమ్ము. ఎందుకంటే నేను దేవుని వాక్యం వలన నమ్మినటువంటి విశ్వాసాన్ని కాపాడుకొని నేను నా యాత్రను ముగించబోతున్నాను. నీ అవ్వయైన క్లోయి, నీ తల్లిని నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు చక్కగా యాత్ర ముగించి పరలోకానికి వెళ్ళారు. ఈరోజున నువ్వెవరిని నమ్ముతున్నావు? వీళ్ళ కుటుంబ జీవితంలో కానివ్వండి, వీళ్ళ ప్రభు యొక్క రాకడకు కానివ్వండి, వీళ్ళందరినీ సిద్ధపరిచింది వాక్యమే. వాక్యం మనకు సరిపోతుంది. వాక్యం యొక్క శక్తి చేత తిమోతి నువ్వు నడిపించబడు. ఈరోజున సంఘానికి కూడా అదే బోధండి. ఈరోజు నువ్వు దేనికి, నీ ఇంటిలో ఏ సమస్యకైనా పరిష్కారం ఏంటో చూసినా నువ్వు వాక్యాన్ని నమ్మటమే, నువ్వు వాక్యం మీద ఆధారపడమే. ఏదన్నా అవనివ్వండి, నీ వ్యాధి అవనివ్వండి, రోగం అవనివ్వండి, తగాదులు అవనివ్వండి, సమస్యలు అవనివ్వండి, అనుమానం అవనివ్వండి, నిందన అవనివ్వండి, పాపం అవనివ్వండి, శాపం అవనివ్వండి, ఏదైనా సరే నిన్ను ఆదరించి కాపాడే శక్తి దేనికి ఉందంటే ఉపదేశం దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకుంటే, కూర్చొని నేర్చుకుంటే ఆ ఉపదేశం నీకు జీవాన్ని ఇస్తుంది. ఇంకా యెహోవా ధర్మశాస్త్రము నిర్మలమైనది, కన్నులకు వెలుగిచ్చును. చూడండి, నీ కన్నులకు వెలుగిస్తుందంట. గమనించారా? ఎన్ని ఉపకారాలు ఉన్నాయండి, ఎన్ని మేలులు ఉన్నాయండి. ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నీకు ఉపదేశం ద్వారా దొరికే మేలులు ఎన్ని ఉన్నాయి. ఈరోజు చదవటానికి టైం లేదు, రెండోసారి వాక్యాన్ని వినటానికి టైం లేదు, ధ్యానం చేసుకోవడానికి టైం లేదు, ఒక నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని ట్రైనింగ్ అవ్వడానికి టైం లేదు. మరి ఏముంది, నీ ఉపయోగం ఏముంది? నువ్వు నేర్చుకొని ఇతరులకు నేర్పలేవు. ఎవరైనా దుర్బోధలో ఉంటే వాళ్ళకి సత్యాన్ని నువ్వు గన్షాట్గా బోధించలేవు, మాట్లాడలేవు. ఇంకేంటి నువ్వు చేసే భక్తి? మనం చచ్చిన తర్వాత నరకంలోనే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఏం ఉపయోగం ఉండదు. అందుకనే పౌలు అంటాడు, యోహాను అంటాడు, అపోస్తులు అంటారు, మేము కన్నది విన్నది చూసింది మేము ప్రకటించకుండా ఉండలేము. ఏంటి నోరు తెరిచి నువ్వు ప్రకటించలేవు, ఎదురోళ్ళకి చెప్పలేవు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పలేవు, బలహీనులకు చెప్పలేవు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు తద్దినాలు చేసుకొని తిరిగే వాళ్ళకి, దుర్బోధనలో కట్టబడే వాళ్ళకి నువ్వు బోధన చెప్పలేవు, సత్యాన్ని చెప్పలేవు. సత్యం పక్షాన నిలబడి నిందలు శ్రమలు వద్దు. నిన్ను ఎవరు ఏమనకూడదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచే నీకు అసలు శ్రమలు రాకూడదు. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? నీ సేవకుడు నిందించబడుతుంటే, నీ సేవకుడు శ్రమలో ఉంటే నీకు ఆనందమా? చెప్పండి. కంటిన్యూ చేయనా? యెహోవా ధర్మశాస్త్రం కన్నులను వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం. చూడండి, భయభక్తులు, దేవుని వాక్యానికి నువ్వు భయపడితే అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, అది నిత్యము నీలో నిలబడిద్దండి. నువ్వు దేవునికి భయపడితే అసలు ఎంత నిత్యము పరిశుద్ధత నీలో ఉంటుందండి. కంటిన్యూ చేయనా? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. చూసారా? వీటన్నిటి వలన సేవకుడు హెచ్చరిక నొందుతాడంట. వాటిని గైకొనుట వలన, ఇప్పుడు చూడండి, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడి దగ్గర ఏముంటుంది తెలిసిన? వాక్యాన్ని గైకొనటం వలన వచ్చే లాభం ఉంటుంది. నా దగ్గర ఆస్తి.
ఇప్పుడు ఈ ఆస్తే మీకు నేర్పేది, ఖండించేది, బుద్ధి చెప్పి సరిచేసేది ఈ ఆస్తే. ఈ ఆస్తిని నేర్చుకొని నువ్వు కూడా సంపాదించుకోవడానికే మిమ్మల్ని ఖండించి బుద్ధి చెప్పి సరిచేసేది. ఇంతకు మించి ఏముంటుందండి దైవజనుడి దగ్గర చెప్పండి? ఆ 4 కార్యాలు ఒక్కోటి విడదీయాలి, విడదీసి చెప్పాలి. నేను ముందుకెళ్ళిపోవాల్సి వస్తుంది ఆగలేక. గమనించారా? ఇప్పుడు చూడండి 119వ కీర్తనలోకి రండి. చాలా ఉన్నాయండి, ఒకటి కాదండి. ఉపదేశం వల్ల మనిషికి కలిగే ఆశీర్వాదాలు, మేలులు అన్నీ ఇన్ని కావు. చదవండి 119వ కీర్తన 97వ వచనం నుంచి 104 వరకు చదవండి. ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. అబ్బా, ధర్మశాస్త్రం దైవజనుడికి దావీదుకి ఎంతో ప్రియంగా ఉందండి. ఏది ప్రియమైనది? తిండి కాదండి, తిండి కాదు. ఎంతో ప్రియమైంది. ఏం ప్రియమైంది? దేవుని ధర్మశాస్త్రం ప్రియమైనదిగా ఎంచుకున్నాడంట. ఈ రోజున మనం దేన్ని ప్రియమైనదిగా ఎంచుకుంటాం? ఏమో మీ హృదయాలకి అర్థం కావాలి. చదువునానా. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఏంటండి దినం వల్ల దానిని ధ్యానం చేస్తాడు? మరి ఆయనకి వ్యాపారం చేయటం, మరి పట్టుకుట్టు కూడా ఆస్తులు సంపాదించుకోవడం తెలియదండి సురేష్ గారు? దావీదుకి తెలియదు అనుకుంటా కదా, పిచ్చోడు పాపం. చదువునా. ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. ఆజ్ఞలు ఎప్పుడు తోడై ఉంటాయి అంటండి. నా శత్రువులను మించిన జ్ఞానము, శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఆజ్ఞలంట శత్రువులకు మించిన జ్ఞానం కలగజేస్తాడంటండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా అనుసరించేటువంటి వారిలో విశేషమైన జ్ఞానం ఉందంట. ఇతరులు కూడా చాలామంది బోధకులు ఉంటారు, కానీ వాళ్ళకి దావీదుకి తేడా ఏంటి? దావీదుకు ఉన్నటువంటి విశేషమైన జ్ఞానం వేరు. చదువునానా. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. నీ ఉపదేశాన్ని నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేనికంటే? వృద్ధుల కంటే విశేషమైనటువంటి జ్ఞానం నాకు కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను చూసారా, దేవుని దగ్గర బోధన పొందినవాడు న్యాయ విధుల్లో నుంచి తప్పిపోడు. దుష్టుడి యొక్క పాపంలోకి వెళ్ళడం. నువ్వు ఎందుకు మరలా పాపం చేస్తున్నావు? పాపం చేయటం అంటే ఏంటో తెలిసిన? నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకపోవడమే పాపి. నువ్వేదో తప్పు చేస్తే పాపం కాదు. దేవుని వాక్యం నీకు ప్రకటించబడిన తర్వాత ఆ వాక్యానుసారంగా నడవకపోవడమే నువ్వు చేసినటువంటి పాపం. నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధులను నేను తొలగకుండా ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురము. నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. చూసారండి, ఎవరైతే ఉపదేశాన్ని నమ్ముతారో తప్పు మార్గాలన్నిటిని నువ్వు అసహించుకొని పక్కకు వచ్చేస్తావు. అసహించుకొని పక్కకు వచ్చేస్తావండి. ఒక బ్రదరు తాగుబోతానాన్ని మాని, వడ్డీలు వ్యాపారాలు చీటీలు మాని పరిశుద్ధ జీవితాన్ని కలిగి వెంబడిస్తుంటే 30 ఏళ్ల నుంచి చర్చికి వెళ్ళే వాళ్ళ తల్లిగారు అంటారు, రేయ్ నువ్వు వడ్డీలు చీటీలు మానితే నువ్వు వేస్ట్ ఫెలోవి. ఏమండి ఏం చెప్తాం వాళ్ళని? మనం ఏమంటే అలాంటి వాళ్ళు అంట, తల్లులు అంట, అలాంటి వాళ్ళ ప్రార్థన పరలోకం ఆలోకించిద్దంట. మళ్ళీ దానికి సాక్ష్యం చెప్పే కొడుకులు ఏం చెప్పాలి చెప్పండి? ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి. సురేష్ గారు, విచిత్రమైన పరిస్థితులండి. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క అవతారం. వడ్డీలు మానేసి ఇప్పుడు చూడండి, తన దేహంలో అనారోగ్యాలు ఏలుబడి చేస్తుంటే నా శాపం వల్లే నువ్వు అనారోగ్యాలు పడి సత్తనావు అని చెప్పి తిడుతున్నారండి. ఎవరు ఇల్లు? 30 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళే బ్యాచ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి బతుకు మార్చుకుంటాడో ఆ వ్యక్తి మీద గత కాలంలో చేసిన పాపాలకి శిక్షను దేవుడు అనుమతిస్తాడు. ఈ రక్త మాంసాల్లో నువ్వు బతుకుండగానే నువ్వు చేసిన పనులకు శిక్ష, శ్రమ అనుభవించి తీరాలి. నువ్వు ప్రభువుని ఎదుర్కొనే టయానికి నువ్వు శిక్ష
ఆ విధిలో అన్నిటిలో నుండి నువ్వు బయటపడి సంపూర్ణం చేస్తాడు దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే నమ్మితే శ్రమలు రావు, మనం చేసిన పాపానికి శిక్ష రాదు అనుకుంటున్నారు. కాదు కాదు, శిక్ష ఎప్పటి నుంచి రాదో తెలిసినా, ఏ రోజైతే నమ్మి నీ పాత జీవితాన్ని వదిలిపెడతావో ఆ రోజు నుంచి నీకు శిక్ష రాదు. గతకాలం చేసిన దానికి శిక్ష వస్తుంది. నువ్వు నమ్మి పాపాన్ని విడిచిపెట్టిన దగ్గర నుంచి శిక్ష విధి ఉండదు. గతకాలంలో చేసిన దానికి శిక్ష విధి ఉంటుంది. ఆ శాపం, ఆ ఉగ్రత నీ మీద నుండి, దేవుని ఉగ్రత నీ మీద నువ్వు అనుభవించే వరకు దేవుని కృప నిన్ను ఆదరిస్తుంది నీ బతుకు మార్చుకుంటే. గమనించారా? ఈ రోజుల్లో నమ్మేవాళ్ళు ఎవరు లేరు. చూడండి, ఒక వాక్యాన్ని ద్వారా దావీదు జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో దావీదు ఎన్ని వివరిస్తాడండి. ఒక్క అధ్యాయంలో ఒక 4-5 వచనాలు వివరిస్తేనే మనం అసలు ఆ లేఖనాల్లో ఎక్కడ మనం పత్తాలేం. ఆ దావీదు నమ్మినటువంటి విశ్వాసంలో వెంట్రుక మనంత ఉంటుందండి మన దగ్గర విశ్వాసం. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తాడంట. శత్రువులకు మించిన జ్ఞానం వాక్యంలో ఉందని చెప్తున్నాడండి. నీ విరోధులు శత్రువులు, పాపం నీ శత్రువు, ఆర్థిక ఇబ్బంది నీ శత్రువు, వ్యాధులు నీ శత్రువు, సమస్యలు నీ శత్రువు. ఇలాంటి శత్రువులన్నిటికీ మించిన జ్ఞానం దేవుని యొక్క వాక్యంలో ఉంది. మరి నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? ఏం నేర్చుకొని ఎక్కడికి సిద్ధపడుతున్నారండి? ఇప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఎంత శ్రేష్టమైన సంగతులు చెప్తున్నాడు. నాయనా తిమోతి, ఒక కుటుంబానికైనా, ఒక యాజకుడికైనా, సేవకుడికైనా అన్ని పరిస్థితుల్లో నమ్మదగింది ఏదంటే దేవుని యొక్క వాక్యమే. నువ్వు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడు. దైవజనుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీకు చక్కటి బోధ చేస్తాడు. నీకు సమస్య వచ్చిందా, వాక్యం ఏం చెప్తుందో సమస్య నుంచి విడుదల పొందడానికి, తగాదు నుంచి విడుదల పొందడానికి, నిందల నుంచి విడుదల పొందడానికి, నిన్ను ఎలా ఆదరించిందో నువ్వు వాక్యం దగ్గరికి వస్తే ఆ వాక్యం నీకు బోధకుడుగా నిలబడింది. ఆ వాక్యం నీ తప్పులు ఖండించేదిగా ఉంటుంది. నీకు ట్రైనింగ్ ఇచ్చి పరిశుద్ధ జీవితంలో నిన్ను పెంచేదిగా ఉంటుంది వాక్యం. ఇది నీకు ప్రయోజనకరమైంది. ఈ వాక్యమే సంఘాలకు బోధించాలి. ఇదే నీకు ప్రయోజనకరమైంది. ఈరోజు నమ్మేవాళ్ళు ఉన్నారండి? విశ్వసించేవాళ్ళు ఉన్నారా? దేవుని ఎదుట ఈరోజు రాత్రి నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఈరోజైనా నమ్మి నాకు సరిపోయింది వాక్యం, నేను వాక్యాన్ని నమ్మితే, అది రూఢి అని నమ్మితే ఆ వాక్యం నీకు సంతోషాన్ని ఇస్తుంది, చక్కటి జ్ఞానం ఇస్తుంది, తెలివిస్తుంది. నీ శత్రువులందరి మీద తెలివిచ్చి నీకు వివేకాన్ని ఇచ్చి నీ పాపము, నీ దుష్టత్వం నుండి నిన్ను విడిపించి కాపాడుతుంది. నీతిమంతుడైన తన సేవకునికి మేలు చేసిద్దంట, గొప్ప లాభాన్ని కలగజేస్తుందంట. ఇప్పుడు దైవజనుడి దగ్గర ఉపదేశాన్ని విశ్వసించి నమ్మటం ద్వారా దైవజనుడి దగ్గర గొప్ప లాభం ఉంటుంది, గొప్ప దీవెనలు ఉంటాయి. నీతిమంతుని గద్దింపు, తైలాభిషేకం, ఆశీర్వాదం అని పరిశుద్ధులు మొత్తుకుంటున్నారండి. ఓ దైవజనుడు మిమ్మల్ని ఎందుకు గద్దిస్తాడు? పనిలేక గద్దిస్తాడా? ఏమంటే 7:30కి మీరు 7:30కి ఇంతమంది పిల్లలు 7:30కి ఇక్కడ కూర్చుంటే ఏమండి ఎంత సంతోషపడతాడు దైవజనుడు చెప్పండి. కృతజ్ఞుడై దేవుని స్తుతి చేస్తాడండి, ఘనపరుస్తాడండి. గద్దింపుకు లోబడి మీ జీవితాలు మార్చుకుంటుంటే దైవజనుడు చూసి సాక్ష్యం చెప్తాడు ప్రభు ఎదుట, అయ్యా నా పిల్లల కొరకు నేను సాక్ష్యం ఇస్తున్నా, వాళ్ళు యథార్థంగా ఎదుగుతున్నారయ్యా. యథార్థత ఎక్కడుందండి? వాక్యంలో ఉందండి. నీతి ఎక్కడుందండి? వాక్యంలో ఉందండి. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు చెప్పండి? ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. మనందరికీ సరిపోయిన వాక్యాన్ని నమ్మగలిగితే, దాన్ని గనుక ఆధారం చేసుకుంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. కలిపి చెరిపేటువంటి బోధలు కలిపి చెరుపుకోవద్దు. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నమ్మటం, రూఢి అని కన్ఫర్మ్ చేసుకొని దానిని నమ్మితే ఆ ఉపదేశం నిన్ను అపోస్తుల దగ్గర తీసుకెళ్ళింది. ఆ ఉపదేశం నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని చేస్తుంది. నీలో ఉన్న వెలుగు అనేకుల్ని రక్షించింది, అనేకులకి దీపంగా ఉంటావు. నువ్వు అనేకుల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచగలుగుతావు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నీ సత్యవాక్యములో నుండి మరలా
నాయన గత లాస్ట్ సెక్షన్లో కూడా మీరు మాట్లాడారు. ఈ వారంలో కూడా, ఈ శనివారం కూడా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఒక దైవజనుడికి నాయన దేవుని యొక్క వాక్యం పరిశుద్ధుల దగ్గర నేర్చుకున్న, అపోస్తుల దగ్గర నేర్చుకున్న మాదిరి ఎంతో అవసరమయ్యా. ఆదిమ అపోస్తులు వాళ్ళు తండ్రులై ఆత్మల కొరకు ఖర్చు అయిపోయేవాళ్ళయ్యా. ఈ రోజున ప్రభా ఎలాంటి ఉపదేశాలు ఉంటున్నాయి. దయతో మీరు మాతో తేటగా మాట్లాడి నీ మహిమగల రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపడుతున్నట్లుగా నీ వాక్యము తట్టి చూసి, నీ వాక్యము రూఢి అని నమ్మి విశ్వసించులాగున, లేఖనములు నేర్చుకునేలాగున నాకు నా బిడ్డలకి మీరు అనుగ్రహించిన భాగ్యం కొరకై వందనాలు. ప్రతి వాక్యము పొల్లు సున్నా పోకుండా, ప్రతి లేఖనం వచ్చిన వెంబడి వచ్చిన మాకు నేర్పుతూ మాతో మాట్లాడుతున్న మహాదేవుడు నాన్న, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.